ప్రెగ్నెన్సీలో చేసే ఫస్ట్ స్కాన్ దీన్నే మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఆర్ వైబిలిటీ స్కాన్ ఆర్ డేటింగ్ స్కాన్ అంటాము. యూజువల్ గా ఉమెన్ కి పీరియడ్ మిస్ అవ్వగానే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. వన్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో 2 లైన్స్ వచ్చాయి అంటే పాజిటివ్ వచ్చింది అనగానే నెక్స్ట్ స్టెప్ మనం ప్రెగ్నెన్సీలో స్కాన్ చేయటం. స్కాన్ లో ఫస్ట్ అసలు ప్రెగ్నెన్సీ ఫామ్ అయిందా లేదా చెక్ చేస్తాము. ప్రెగ్నెన్సీ ఫామ్ అయింది అంటే నెక్స్ట్ స్టెప్ యుట్రస్ లో ఫామ్ అయిందా లేదంటే ఏదైనా ట్యూబ్స్ లో అలా ఫామ్ అయిందా చెక్ చేస్తాము. మనం స్కాన్ లో చూస్తే ఇది యుట్రస్, ఇది ఫామ్ అవుతున్న ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ యుట్రస్ లో ఉంది అని తెలియగలే నెక్స్ట్ ఎన్ని ఫీటసెస్ ఫామ్ అయ్యాయి అంటే ఇది సింగిల్ ప్రెగ్నెన్సీయా లేదంటే ట్విన్ ప్రెగ్నెన్సీ అని అసెస్ చేయడానికి మనం ఈ స్కాన్ యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇది మనకి సింగిల్ ఫీటస్ అంటే ఇది సింగిల్ ప్రెగ్నెన్సీ అన్నమాట. వన్స్ ఇలాగా ప్రెగ్నెన్సీ ఫామ్ అయింది, బేబీ ఫామ్ అయింది అనగానే నెక్స్ట్ స్టెప్ మనం బేబీకి హార్ట్ బీట్ ఉందా లేదా చెక్ చేస్తాము. బేబీకి హార్ట్ బీట్ ఉంది అని మనం చూసిన తర్వాత బేబీ హార్ట్ రేట్ అనేది మెజర్ చేస్తాము. యూజువల్ గా ఈ టైంలో బేబీ హార్ట్ రేట్ 110 to 180 ఉంటే నార్మల్ అన్నమాట. ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ యుట్రస్ లో ఏదైనా మాసెస్ ఉన్నాయా అంటే ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే ఇంకేమైనా ఎడినోమైసిస్ కానీ అలా ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తాము. ఓవరీస్ లో ఏదైనా మాసెస్ ఉన్నాయా లేదంటే సిస్ట్లు ఉన్నాయా కూడా మనం ఈ స్కాన్ లో చెక్ చేసి కంప్లీట్ గా ఓవరాల్ గా ప్రెగ్నెన్సీ ఎన్ని వీక్స్, ప్రెగ్నెన్సీ స్టేటస్ ఎలా ఉంది, యుట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి అని అసెస్ చేయడానికి ఈ స్కాన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ స్కాన్ ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ప్రెగ్నెన్సీలో 7 to 9 వీక్స్ మధ్య కంపల్సరీ చేయించుకోవాలి. అంటే పీరియడ్ మిస్ అయినా ఒక 2 to 3 వీక్స్ కి చేయించుకుంటే మనకి ప్రెగ్నెన్సీ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి క్లియర్ గా ఉంటుంది.